హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డిసెంబర్ 15th 2025. సో ఇన్కమ్ ట్యాక్స్లో ఈరోజు యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ మనం ఎంతైతే పే చేయాలో దాన్ని 4 ఇన్స్టాల్మెంట్స్లో అడ్వాన్స్ ట్యాక్స్ కింద పే చేయాలి. ఒకసారి జూన్ 15th, రెండోసారి సెప్టెంబర్ 15th, మూడోసారి ఏమో డిసెంబర్ 15th అంటే ఈరోజు, నాలుగోది ఇన్స్టాల్మెంట్ మార్చి 15th. ఇది ఎవరికి అప్లై అవుతుందంటే, ఎవరైతే టీడీఎస్ పోగా 10,000 కంటే ఎక్కువ పే చేయాల్సిన లైబిలిటీ ఉంటుందో అందులో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి ఏమో 15% పే చేసి ఉండాలి, సెకండ్ ఇన్స్టాల్మెంట్కి 45% పే చేసి ఉండాలి, ఈరోజు అంటే థర్డ్ ఇన్స్టాల్మెంట్కి 75% అండ్ మార్చ్ 15th కల్లా 100% పే చేయాలి. చాలామంది అనుకుంటారు మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎప్పుడో జూన్లోనో జూలైలో కదా ఫైల్ చేసేది, అప్పుడు పే చేయొచ్చు అనుకుంటారు. ఇన్ కేస్ మీరు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయకపోతే 234C అన్న సెక్షన్ కింద 1% ఇంట్రెస్ట్ కూడా పడుతుంది. ఇది కాక 234B కూడా పడుతుంది. సో కాబట్టి మీరు ఎవరైతే మోర్ దెన్ 10,000 లైబిలిటీ ఉంటుందో అందరూ పే చేయాలి. సీనియర్ సిటిజన్స్ కూడా ఈ సెక్షన్ అప్లై అవుతుందా? వాళ్ళకి కూడా అప్లై అవుతుంది. ఎప్పుడు అంటే వాళ్ళు బిజినెస్ కానీ ప్రొఫెషన్ కానీ చేస్తుంటే. అదే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కనుక ఏ ఇన్కమ్ లేకపోతే సీనియర్ సిటిజన్స్కి మాత్రం మినహాయింపు వస్తుంది, వాళ్ళు కట్టక్కర్లా. అలాగే ఎవరైతే 44AD అన్న ప్రెజెంటివ్ సెక్షన్ ఆఫ్ చేసుకుంటారో వాళ్ళు కూడా 4th ఇన్స్టాల్మెంట్ ఒకటి పే చేస్తే చాలు, మొత్తం 100% 4th ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. మిగిలిన వాళ్ళందరూ అంటే మీరు ప్రొఫెషనల్స్ అయినా అంటే లైక్ డాక్టర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, లాయర్స్ ఎవరైనా సరే, అలాగే వ్యాపారస్తులైనా, శాలరీడ్ ఎంప్లాయీస్ అయినా ఎవరైనా సరే టీడీఎస్ పోగా మోర్ దెన్ 10,000 ఉంటే కనుక వాళ్ళందరూ అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి. ఒకవేళ కనుక కట్టకపోతే ఏమవుతుంది? ఏం కాదండి, వడ్డీ పడుతుంది అంతే. మహా అయితే మీకు డిపార్ట్మెంట్ నుంచి రిమైండర్ నోటీస్ వస్తాయి. అయినా పర్వాలేదు అనుకుంటే కనుక ఇబ్బంది లేదు, తర్వాత అయినా సరే మీరు కట్టుకోవచ్చు. కాబట్టి ఇప్పటిదాకా మీరు కట్టకపోతే కనుక అంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే కనుక ఇవాళ కట్టేసుకోండి. ఆల్రెడీ కట్టేసామనుకుంటే మీ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ లైబిలిటీ చెక్ చేసుకొని ఏదైనా షార్ట్ ఫాల్ ఉంటే కనుక కట్టుకోండి. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఏదైనా ప్రాపర్టీస్ కనుక అమ్ముంటే కనుక, ఉదాహరణకి మీరు సెకండ్ ఇన్స్టాల్మెంట్ సెప్టెంబర్ 15కి, ఇవాళ థర్డ్ ఇన్స్టాల్మెంట్ డిసెంబర్ 15కి మధ్యలో కనుక ఏదైనా ప్రాపర్టీ అమ్ముంటే టోటల్ లయబిలిటీ ఎంతైతే వస్తుందో ఆ లయబిలిటీ ఎంతైతే వస్తుందో అదంతా కూడా మీరు ఇవాళ అడ్వాన్స్ ట్యాక్స్ కింద పే చేయకపోతే మనక ఇబ్బంది అవుతుంది. సార్ రేపు పే చేస్తే ఏమవుతుంది సార్? ఒకరోజు వడ్డీ పడుతుందా? కాదండి. ఇవాళ కాకుండా రేపు పే చేసినా సరే మార్చి 15 వరకు అంటే 3 నెలల గ్యాప్ ఉంటుంది. 3 నెలలకి మీరు వడ్డీ కట్టాల్సిందే. అంటే ఒక్కరోజు గ్యాప్ ఉన్నా సరే 3 నెలలకి వడ్డీ కట్టాల్సిందే. కాబట్టి ఇంకా మీరు పే చేయకపోతే కనుక చెక్ చేసుకొని ఇవాళే మీరు అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ టేక్ కేర్. థ్యాంక్ యూ.